నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కాళ్లగ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన స్వర్గధామాన్ని గ్రామ పెద్దలు శనివారం ప్రారంభించారు. 30 లక్షల రూపాయల వ్యయంతో పరమశివుని విగ్రహం, సంస్కారాలకు భవనం, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కోటిపాండు రంగారావు, తోటకృష్ణ, పుప్పాల బుజ్జి, బడేటి నరసింహులు పాల్గొన్నారు. త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం ఆర్తమూరు గ్రామ ప్రజలకు అదే ప్రాంతానికి చెందిన అంబేద్కర్ బోరగా రాజన్న సేవా సంఘం మొబైల్ వాటర్ ట్యాంకును శనివారం బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం జార్జ్ ముల్లర్, బారుగా యేసుబాబు, కె పరమేష్, ఎం కుమార్, ఆర్ ఇజ్రాయిల్, పోతుల సుందర్రావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా జీవించడానికి యోగాభ్యాసం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం జీటీ రోడ్లో శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగ సాధన కార్యక్రమం నెల రోజులుగా నిర్వహించడం ద్వారా ప్రజలకు దీని పట్ల అవగాహన కలిగిందని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు దీనిలో భాగస్వామ్యం అయ్యారని, ఈ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో 4500 వేదికల్లో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. పిల్లలతో ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్తో 8 లక్షల మంది కూడా మనం 3 days ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు 4550 వెన్యూస్లో యోగా చేయడం జరిగింది. అది మనం ఈ యోగా చేసే దాంట్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ట్రైనర్స్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 3 days ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అలానే మనము స్కూల్ స్థాయిలో, అట్లానే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వివిధ రకాల కాంపిటీషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనంతటికీ ఒకటే కారణం, ఏదైతే భారతదేశంలోని పుట్టి అందరికీ కూడా ఆరోగ్యప్రదాయనిగా ఉండే యోగా అనే ప్రక్రియ అనేది భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాంధ్ర కాదు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా అవ్వాలి, అలానే హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా కూడా అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ క్యాంపెయిన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తులు పాల్గొన్నారు. అలాగే కొవ్వూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని యోగాసనాలు వేశారు. మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యంగా జీవించడానికి యోగా దోహదపడుతుందని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. స్థానిక గణపతి సెంటర్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసి మాట్లాడారు. యోగా నిత్య జీవితంలో ఒకటిగా అలవర్చుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం వల్ల ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు మోర్తా ప్రమోద్ కుమార్, కొమ్మెన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, కమిషనర్ టి కృష్ణవేణి, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం తాడేపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు, పంచాయతీ సిబ్బందికి, పనికి ఆహార పథకం కార్మికులకు యోగా నేర్పించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు మాట్లాడుతూ బుద్ధుడు కాలంలో రూపుదిద్దుకున్న ఈ యోగా ఆరోగ్య ప్రక్రియ ప్రధాని మోదీ కృషి వల్ల ప్రపంచమంతటా విస్తరించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో భారతీయులు ఈ పురాతన యోగాను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని నరేంద్రబాబు వివరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెండ్యాల గోవిందరావు, వాకలపూడి సత్యనారాయణ, దుర్గప్రసాద్, నిమ్మల సాంబమూర్తి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. యోగాంధ్రతో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించామని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ అన్నారు. అమలాపురం పట్టణంలో కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేసి అనంతరం మాట్లాడారు. శారీరక, మానసిక ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని చెప్పారు. అందుకే ప్రపంచ దేశాలు యోగా వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. రోజువారీగా ఒక్కొక్క ఇతివృత్తంతో యోగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా నిర్వహించారని అన్నారు. ప్రెషర్ లేదు, భుజాలు రిలాక్స్డ్ గా ఉన్నాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ముఖము, ప్రాణశక్తి దానిపైన ఏకాగ్రం చేయండి. మెరిసే నక్షత్రంలా ఉంటుంది. గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలోని సుమారు 5 లక్షల మందితో పాటు ఆయన అక్కడ కూడా యోగా డేలోని ఆయన భాగస్వామ్యం రావడం కూడా జరిగింది. మేమందరూ ఒకటే తెలియజేస్తాం, ఈరోజు మీ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ వెల్నెస్ గురించి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు సుమారు అట్లీస్ట్ ప్రతి రోజున 1 గంట సేపు మీరు కానీ దీనికి గంట సేపు కేటాయిస్తే మీలోని ఉన్న ఒక మెంటల్ వెల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మనము రాష్ట్రం అయినా సరే దేశం అయినా పరుగులు పెడుతుందో, ఇందులోని మనమందరం కూడా ఒక మెంటల్ వెల్నెస్తో మనం కూడా ఎదుర్కోవాలంటే యోగా అనేది మీకు చాలా అత్యంత అవసరం అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నాం. అలాగే ఈ జిల్లాలోని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మన కిమ్స్ చైతన్య రాజ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరితో కలిసి మీరు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరికి ఒక మంచి అవేర్నెస్ వచ్చి ఈరోజు సుమారు పొద్దున మనం చాలా మందితో చేయాలనుకున్నాం, కానీ వర్షం కారణం వల్ల తగ్గిందని మేము కూడా ఎక్కువ మంది రాలేకపోతారనుకున్నాం. కానీ ఏదైనా సరే వర్షమైనా సరే అందరూ కూడా హాజరై తప్పనిసరిగా ఈరోజు అందరూ బాధ్యత తీసుకుని అందరూ ఇక్కడ రావడానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, చైతన్య వైద్య కళాశాల ఫౌండర్ కె చైతన్యరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి యోగా దివ్య ఔషధం అని జిల్లా కలెక్టర్ కె విట్రసెల్వి తెలిపారు. ఏలూరు సిఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఇదే మాదిరిగా ప్రజలు ప్రతిరోజు యోగాను అనుసరించాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగా గురువుల సూచనల మేరకు యోగాసనాలు వేశారు. అందమైన నగరం ఇందులో బాగా మన విశాఖపట్నంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో కూడా ఈ రోజు ఈ టైంలో 9 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ చేసి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన హెడ్ క్వార్టర్స్ లోనే 3 లొకేషన్లు చేస్తున్నాము. మేజర్ ప్రోగ్రామ్ మనం సిఆర్టీ కాలేజ్ లో చేసాము. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. 5,000 మెంబర్స్ దాకా మనకి ఇక్కడికి ప్లస్ మనకి ఇంకా 2 గ్రాములు కూడా రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ద మాస్ సపోర్ట్
థ్యాంక్ యూ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చిల్డ్రన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ ఏం చెప్తానో వెంటనే అది ఫాలో అయ్యి అప్లోడ్ చేయడం కానీ రిజిస్టర్ చేయడం కానీ అన్ని చేసిన సచివాలయం సిబ్బందులు అందరికీ, ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అండ్ ఇంపార్టెంట్లీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు చెప్తేనో ఏ టైం చెప్తేనో వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చిన అందరికీ, మన మీడియా సిబ్బందులకి, మన ప్రెస్ వాళ్ళకి, మన పోలీస్కి అందరికీ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, శాసనసభ్యులు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా ద్వారా పెరుగుతున్న క్రమశిక్షణ, ఏకాగ్రత. భీమవరం దినోత్సవ సభలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. తణుకులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. అంబరాన్నంటిన ఆసనాల ప్రక్రియ, పాల్గొన్న ప్రముఖులు. తణుకు రాయసం సంగీత కళాశాలలో అలరించిన సంగీత దినోత్సవ వేడుకలు. హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు. దొంగ పెళ్లిళ్లు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. తణుకులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మ్యారేజ్ బ్యూరో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలవల. ఎర్రకాలువపై నిర్మించే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, హర్షం వ్యక్తం చేసిన వీరపాలెం గ్రామ ప్రజలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలు. ఆధ్వర్యం వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. మెరుగైన మానవ ఆరోగ్యానికి దోహదపడుతున్న యోగాభ్యాసం. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. నిడదవోలు గణపతి సెంటర్లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆసనాలు వేసి ప్రసంగించిన మున్సిపల్ చైర్మన్ భూపతి. గుండ్రాజారం మండలం తాడిపరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించిన సర్పంచ్ కరుటూరి. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఏపీలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. అమలాపురం సభలో ప్రకటించిన పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్, పాల్గొన్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆరోగ్యంగా జీవించేందుకు యోగా దివ్య ఔషధం. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వేటరి సెల్వి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.